సునీల్ కుమార్ మీద వేధింపులకు పాల్పడుతున్నారు. అలాగే పాల్ రాజు, తర్వాత జాషువా ఐఏఎస్ వాళ్ళ మీద కూడా ఐపీఎస్లు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో సీనియర్ పోలీసు అధికారి విజయపాల్ని అరెస్ట్ చేశారు రిటైర్ అయిన తర్వాత. అలాగే మార్గదర్శి అక్రమాలు బయటికి పెట్టిన ఐఆర్ఎస్ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. ఆమె వెళ్ళిపోతే కూడా తెగ బాధపడిపోతూ ఈనాడు వాళ్ళు రాశారు. రామకృష్ణపై కక్ష సాధింపులు, కూటమి సర్కారు ఇది మోసాలు అక్రమాలు బయటపెడుతున్న వాళ్ళందరి మీద వాళ్ళు దళితులు. నిన్న రాజమండ్రి నుంచి చూసాం, ఒక దళిత వ్యక్తి పోస్ట్ పెట్టినందుకు గాను నానా అరాచకంగా బట్టలు తీసి ఇచ్చేశారట. మరి గతంలో సుధాకర్ అనే ఒక డాక్టర్ నడి రోడ్డు మీద మద్యం తాగితే కానిస్టేబుల్ అడ్డం చేతులు వెనక్కి తీసుకెళ్తే ఇంకేముంది, చాలా ఘోరం జరిగిపోయిందంటూ ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఏకంగా అప్పట్లో హైకోర్టు వారు సిబిఐ ఎంక్వైరీకి వేశారు. ఆ సిబిఐ ఎంక్వైరీ ఏమైందో కూడా తెలియదు. సో ఆ పరిస్థితి చూస్తే, ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు చూస్తే ఎట్లా ఇవి డైరెక్ట్గా ప్రభుత్వమే చేస్తోంది. అక్కడ కానిస్టేబుల్ చేస్తేనే అట్లాగే రెస్పాండ్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా నిలబెట్టి మరి గొడవలు చేస్తున్నారంట, వాళ్లే కొడుతున్నారంట, టీడీపీ వాళ్ళు వెళ్ళి కూడా కొడుతున్నారంట వాళ్ళ సమక్షంలో. తమాషాగా ఉంది ఇదంతా కూడా. ఈ దుర్మార్గ పాలనపై పోరాటం చేయాల్సిందే, చేసే రోజులు వచ్చేసాయని జగన్ గారు అంటున్నారు. 6 నెలల్లోని ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వారు అంటున్నారు. ఇందాక మురళీ గారు కూడా, సిపిఎం మురళీ గారు కూడా ఖచ్చితంగా మేము పోరాట రంగంలోకి వెళ్ళిపోయామని చెబుతున్నారు. ఏమిటి ఈ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు మురళీ గారు? సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్, నేను సూటిగానే చెప్తాను. ఇప్పుడు మనం విద్యుత్తులో ధరలు పెంచడము దీనికి సంబంధించి మాట్లాడుకున్నాము. ఇంకొక ప్రమాదకరమైనది రాబోతోంది ఏమంటే, నీటికి నీళ్లకు కూడా రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నారు. విద్యుత్తును కాదు కొనాల్సింది. రాబోయే రోజుల్లో నీళ్లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి వస్తా ఉంది. సాగునీటికి మీటర్లు, తాగునీటికి మీటర్లు. ప్రపంచ బ్యాంకు చెప్పింది. అంత మునుపు చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా సీరియస్ గా ప్రయత్నం చేశాడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అప్పుడు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొని రావడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దృష్టిలో అంటే మురళి గారు ఒక మాట చెప్పాలి మనం. చంద్రబాబు నాయుడు గారు కనుక ఎలక్షన్ ముందు నా విధానం ఇది, నేను ఇట్లా మీటర్లు పెడతాను అని చెప్పుంటే పర్వాలా. స్మార్ట్ మీటర్లు పెడితే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ స్మార్ట్ మీటర్లు పెడితే ఉరితాళ్ళని ప్రచారం చేశారు. ఇప్పుడు అయ్యే స్మార్ట్ మీటర్లు ఈయన పెట్టేస్తున్నాడు. ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉన్నాయని ఇప్పుడు ఈనాడు రాస్తుంది. అప్పుడేమో ఇంకేముంది, ఉరితాడని రాసింది. ఇప్పుడేమో బ్రహ్మాండం అని రాస్తున్నారు. ఏమిటి ఈ దారుణం? ఇప్పుడు జరుగుతున్నటువంటి చూస్తే నిజంగానే దుర్మార్గ పాలనగానే కనపడతా ఉందా? పోరాటాలకి జనం కూడా సిద్ధపడాల్సిందేనా? అంతే. దాంట్లో నేను అదే కదా ఇంత మునుపు కూడా చెప్పింది అదే. 104 మీద ఎస్మా తెచ్చారు. దాని అర్థం ఏమి? 104, 108 వాళ్ళు మాకు జీతాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి వాళ్ళంతా ఏమన్నా షావుకారులా? సామాన్యులు కదా వాళ్ళంతా కూడా. వాళ్ళు బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే 6 నెలల పాటు సమ్మెలు లేవు, ఏమీ లేవు, మీ మీద ఎస్మా అని చెప్పి తెచ్చారు. సమ్మె మీద నిషేధం ప్రకటించారు. దీనికేమో ప్రత్యేకంగా గతంలో ఎట్లా మాట్లాడారో చూసాం. ఏమీ మార్పు ఏమి లేదు. వీళ్ళంతా చాలా క్లియర్ గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. అదే మాదిరి కడప స్టీల్ ప్లాంట్ మీద కుమారస్వామి స్పష్టంగా చెప్పాడు, ఇంకా లేదు, అయిపోయిందని చెప్పి. పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే స్పష్టంగా పేర్కొన్నటువంటి విషయం మీద కూడా మేము దాని గురించి ఇక లేదు అని చెప్పిన తర్వాత నోరెందుకు తెరవడం లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే మాదిరి ఈ రోజు విశాఖపట్నం వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి మాట్లాడాలి కదా. మీరు విశాఖ ఎన్నికలకు ముందు విశాఖపట్నంలో ఏమేమి సభలు పెట్టి ఏం మాట్లాడారు? మేము వస్తున్నాం, మేము కాపాడుతాం, మాది బాధ్యత అని చెప్పి ఇప్పటిదాకా ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఎందుకు నోరు విప్పడం లేదు? పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు, లేదా కూటమి నాయకులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ ఆ రోజున పోటీలు పడినటువంటి వాళ్ళందరూ ఇదే మాటలు కదా మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు దాన్ని అసలు మాట్లాడడంలో? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో పర్యటన చేయబోతున్నారు కాబట్టి దాని మీద మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నా. విశాఖ ఉక్కును పరిరక్షిస్తారా, లేదంటే కేంద్రంతో వాళ్ళ తీరుగా వ్యవహరిస్తూ ఇప్పటిదాకా చేసినటువంటి మోసాల్లాగే దాన్ని కూడా అన్యాయం చేస్తారా? ఈ రోజు దాకా కాంట్రాక్ట్ కార్మికులకు అక్కడ ఉన్నటువంటి వేధింపులు, జీతాలు లేవు. గత 6 నెలలుగా వాళ్ళకి వేతనాలు లేవు. వాళ్ళకి ఇస్తున్నటువంటి క్వార్టర్ల నుంచి అందరినీ ఖాళీ చేసి తరిమేస్తున్నారు.
వాళ్ళకు ఇస్తున్నటువంటి కరెంట్ ఛార్జీని విపరీతంగా పెంచేశారు. ₹1 యూనిట్ కి ఇస్తున్నటువంటి దాన్ని ఒక్కసారిగా 7-8 రూపాయలకి పెంచారు. ఇవన్నీ ఏంది కక్ష సాధింపు వ్యవహారాలుగా ఉంది. ఒక్కొక్కటి మూతపడుతున్నటువంటి పరిస్థితి. 123 మున్సిపాలిటీల్లో 48,000 మంది ఇంజనీరింగ్ వర్కర్లకు అందరికీ 6 నెలలుగా జీతాలు లేవు. దళితులు, పేదలు, అత్యంత సాధారణమైనటువంటి వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు నుంచి 8వ తేదీ దాకా రెవెన్యూ సదస్సులు అని చెప్పి ప్రకటన చేశారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో ఒక కొత్త ఇదేంటంటే మేము ఒక చట్టాన్ని తెచ్చాము, భూ దురాక్రమణ నిరోధక చట్టం, ఇది 2024 అని చెప్తున్నారు. ఈ భూ దురాక్రమణ నిరోధక చట్టం అసలు ఉద్దేశం ఏంది? పేదల ధరవేసి కార్పొరేట్లకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ జరుగుతున్న చర్చ అంతా ఏమి జరుగుతా ఉంది? అంతా గతంలో అక్రమాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయినాయి, వీటన్ని నియంత్రించడం కోసం అని చెప్పి పోటీలు పడి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉంటే ఈ రోజు ఆ చట్టంలో 2.5 ఎకరా మాగాణి, లేదంటే ఇంకో 5 ఎకరాలు మామూలు భూముల్ని వదిలిపెట్టి దాన్ని పెట్టండి. లేదంటే పేదలు ఆక్రమించుకున్నటువంటి భూములు రెగ్యులైజ్ చేయండి. 12 లక్షల మంది రైతులు చుక్కల భూములు అనే పేరుతో దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి, దాన్ని పరిష్కారం చేయండి. లేదా లక్షల మంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి బాధల్లో ఉన్నారు. గిరిజనులు 1600 గ్రామాల్లో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1600 గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా, పురాతన గిరిజనులందరూ కూడా, వాళ్ళకి ఈ రోజు దాకా 2006లో చట్టం చేస్తే ఈ రోజు దాకా ఇంప్లిమెంట్ చేయరు. వాళ్ళకి పట్టాలు ఎవరు, వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండదు. వాళ్ళందరినీ పోడు భూముల నుంచి తరం కొట్టేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలన్నటువంటి కుట్ర. ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సదస్సుల్లో నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగించేటివి అయితే, గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసే దిశగా లేదు, మేము కార్పొరేట్లకు కట్టబెట్టడం లేదు, ఇది అసలు ప్రజలకు నిరూపణ చేయాలి కదా. ఇవి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి అడ్రస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.